గోంగూర పచ్చడి అంటే చాలామందికి ఇష్టం, కానీ అదేది పెద్ద ప్రాసెస్ ఏమో అనుకొని చాలామంది చేయరు. కానీ చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ రోజు నిల్వ ఉండే ఈ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చేసి మీ వాళ్ళకి కూడా చేసి ఇంప్రెస్ చేయండి. దానికోసం ముందుగా ఒక ప్యాన్లో జీలకర్ర, ధనియాలు, మెంతులు, కొంచెం మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి మనం కొంచెం లైట్గా రోస్ట్ చేయాలండి, మరీ ఎక్కువ కాకుండా. దాన్ని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక జార్లో పొట్టు తీసిన వెల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓ లోతైన ప్యాన్లో ఎక్కువ ఆయిల్ పడుతుంది, దీనికి ఆయిల్ ఎక్కువ వేసి మనం కొంచెం ఆవాలు కూడా చిట్పట్లాడించి అందులోనే మనం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలని మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి ఇలా మనకి ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా మంచి మిక్స్ చేసి 2 పెద్ద సైజు గోంగూర కట్టలు నేను డైరెక్ట్ కాడలు తీసి వేసేసుకున్నాను. మీరు డైరెక్ట్గా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ముందుగానే చెప్తున్నాను, లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మనం దీన్ని తిప్పుతూనే ఉండాలండి. అప్పుడే దానికి కలర్ మారుతూ మెత్తగా అవుతుంది గోంగూర. లేదు అని అంటే మనకి ఏంటంటే మూత పెట్టినా ఏం పెట్టినా సరే సరిగ్గా ముదరగా అయిపోయి బాగోదన్నమాట టేస్ట్. ఇది గుర్తుపెట్టుకొని లో ఫ్లేమ్లో మిక్స్ చేస్తూనే ఉండండి. అప్పుడు చూసారా ఇది కలర్ మారుతూ మెత్తగా అవుతుందండి. అందులో వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ పైకి తెల్లినంత వరకు కూడా మనం తిప్పుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో మాత్రమే చేయండి. మనకి గోంగూర మెత్తపడినంత వరకు కూడా తిప్పుతూనే ఉండండి. సాల్ట్ కూడా వేసి అడ్జస్ట్ చేసుకోండి. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టం కమెంట్స్లో చెప్పండి. ముందుగా మనం మసాలాలు కొన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది మీ క్వాంటిటీ ప్రకారంగా మీ కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు వేసుకోండి. మరి ఎక్కువ వేసుకున్న మెంతులు ఉంది కదా, చేదొచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. చూడండి నేను ఇక్కడ మొత్తం మసాలా అంతా కూడా కలిసేటట్లు మొత్తం టెక్స్చరే మారిపోయింది చూసారా. ఈ పచ్చడితో ఒక్కసారి వేడివేడి అన్నంలో గీ వేసుకొని ఇది వేసుకొని తింటే ఉంటుంది మాస్టారు. ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ వేసాను. మీ యొక్క అడ్జస్ట్మెంట్ని బట్టి చూసారా మనకి పచ్చడి అనేది పైకి తేలుతుంది, అలా తేలాలండి. అంతే, చాలా సింపుల్. ట్రై చేసి కమెంట్స్లో